శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘమాసం మాఘపురాణం 10వ అధ్యాయం. మృగశృంగుని వివాహము. దిలీప మహీజునకు వశిష్ఠు వారు మాఘపురాణం గురించి ఇంకా ఈ విధముగా చెప్పసాగిరి. పువ్వు వికసించకనే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు. అది ప్రకృతి నైజము. ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామస్మరణ యందు ఆసక్తి కలవాడయ్యాడు. అతనికి 5 సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువు వేశారు. అచ్చట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్నలను పొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదుల్లో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించిండును. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూసి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా, కుమారుని ఇష్టప్రకారముగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేశారు. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూచి, ఆర్య, మా స్నేహితురాలకు సుశీలను పెళ్లి చేసుకున్నట్టే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయం చేసుకోమని పలికారు. మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లాడినట్టే మమ్ము కూడా పెండ్లాడమని ఆ కన్యలు పట్టుబట్టినారు. పురుషునకు ఒక్క భార్యే కదా, ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2-3 యువతులను పురుషుడు వివాహం చేసుకొనుట శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 8 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరీ 2 కదా. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహం వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ అభ్యంతరము తెలుపవలదు. ఆ 2 కన్యల అభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలగదు. ఆయనను ఇటువంటి ఘటనలు ఇంతకుముందు అనేకములు జరిగి ఉన్నవి అని పలికారు. పెద్దలందరి అభిమతం ప్రకారము మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలియచేసి నన్ను సంతృప్తిని చేయమని ప్రార్థించగా, వశిష్ఠ మహర్షి, రాజా, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు చెప్పెదను, సావధానుడివై ఆలకింపమనెను. బ్రాహ్మణ కన్యను బాగుగా సింగారించి వరుని పిలిపించి చేయి వివాహమునకు బ్రాహ్మము అని పేరు. దైవము యజ్ఞము చేయువానికి, యజ్ఞము చేయుటకు వధువునిచ్చి చేయు పెళ్లికి దైవము అని పేరుము. ఆర్షము, పెళ్లి కుమారు నుండి 2 గోవులను పుచ్చుకుని అతనికి పెళ్లి కూతుర్నిచ్చి పెళ్లి చేయదాన్ని ఆర్షము అని పేరు. ప్రాజపత్యము, ధర్మము కోసం దంపతులు కట్టుబడి ఉండమని దీవించి చేయు వివాహమునకు ప్రాజాపత్యము అని పేరు. అసురము, డబ్బు పుచ్చుకుని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురమని పేరు. గాంధర్వము, ఒకరినొకరు ప్రేమించుకుని వారంతట వారు చేసుకున్న వివాహమును గాంధర్వ వివాహం అని పేరు. రాక్షసము, వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహం ఆడిన దానికి రాక్షస వివాహము అని పేరు. పైశాచికము, మోసగించి అనగా మాయమాటలు నమ్మించి పెళ్లి చేసుకున్న దానిని పైశాచిక వివాహం అని పేరు. ఇవి వివిధ రకములైన వివాహ సంబంధమైన పేర్లు. వాటి ధర్మములను తెలియపరచదను, ఆలకించుము. గృహస్థాశ్రమ లక్షణములు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలసి ఉన్న ఈ గృహస్థాశ్రమము ఒక్కటే సరి అయిన మార్గము. భార్య భర్త అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి చెంది దైవభక్తితో నడుచుకొనుట, అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకొని వాడినే సరి అయిన గృహస్థులు అంటారు. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినముల్లో ఉపవాసము నుండి కార్తీక మాసమందున మాఘమాసందున నదీ స్నానం చేసి
కడునిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యక్రమములను ఆచరించు వారికి మంచి తేజస్సు కలుగును. ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకుని లేచి కాలకృత్యము తీర్చుకుని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలెను. కార్తీక మాసమందు, మాఘమాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలది దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. ప్రతి మనుష్యుడు ఇహ సుఖములకే కాక పరలోకమును కూడా గురించి ఆలోచించవలెను. పతివ్రత లక్షణములు. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తము అనేక ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలము పొందలేనిపోతున్నాడు. ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను. తన భర్త యొక్క మంచి గుణములని స్వీకరించవలను. కానీ అందమును ఆకారమును చూసి మోసపోకూడదు. పురుషులు స్త్రీ యొక్క అందముని చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలను. ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగంతో కాపురం చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో అదేవిధంగా అత్తమామల సేవ, అతిథి సేవలను తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల ఆ స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచన యందు మంత్రి వలె సలహాలిస్తూ పనిపాటల యందు సేవకురాలి వలె నడుచుకునవలేను. భోజనం వడ్డించే సమయంలో ప్రతి తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టునో ఆ విధముగా భర్తకు భోజనము వడ్డించవలను. శయన మందిరమున వేసే వలె భర్తకు ఆనందం కలుగచేయవలను. రూపములు లక్ష్మిని పోలి ఓర్పు వహించటంలో భూదేవిని పోలి ఉండవలను. ఈ విధముగా నడుచుకొని ఆమె ఉత్తమ స్త్రీ అనిపించుకుంటుంది అని పెద్దలు చెప్పారు. స్త్రీ బహిష్టు అయిన 4 దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాట్లాడకూడదు. ఎవరిని ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకొనవలను. 4వ రోజు సూర్యోదయం కాకుండా తలంటి నీళ్లు పోసుకొని శుభ్రమైన వస్త్రములు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్యభగవానుకు నమస్కరించిన తరువాత తమ ఇష్టదేవతను పూజించవలేను. ఎటువంటి సమయంలో అయినా భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందముగా కాలం గృహశాస్త్రమును ఆదరించుచుండెను. మృకండుని జన్మము. ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెళ్లి ఆడితివి కదా అని మృగశృంగుడు మిగుల ఆనందముతో ఆ 3 పడతలతోనూ సంసారం చేయుచుండెను. కొంతకాలం జరిగినది. సుశీల అను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కన్నది. తన కుమారుడు అన్ని విద్యల యందు గొప్ప ప్రవీణుడు కావాలి అని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారుని మృకండు నామకరణం చేసెను. మృకండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడల, బంధుజనుల ఎడల, పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏళ్లు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయం చేసి విద్య అభ్యసించుటకై గురుకులమునకు పంపించాడు. గురుకులములో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణేతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయసు వచ్చే వరకు చదివి సకల శాస్త్రముల యందు ప్రావీణ్యతను సంపాదించాడు. మృకండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. మరికొంతకాలమునకు అతనికి మరుద్వతి అను కన్యతో వివాహం చేశారు. ఆనాటి నుండి మృకండు గృహశాస్త్రమును స్వీకరించాడు. మృగశృంగుని మిగిలిన ఇతర భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పించారు. పెద్దవారలైన తరువాత వివాహములు చేశారు. తన కుటుంబం అంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించేవాడు. తాము ఆర్జించుకున్న మాఘమాస ఫలం ప్రభావంచే సంసారమందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటే కాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నదని సంతోషించుచు తనకింకా ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు పోయివలనని సంకల్పించి తపస్సు చేసుకొంటకు అడవికి వెళ్ళి తన తపోబలంతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని నారాయణుడి కృపకు పాత్రుడై వైకుంఠము చేరాడు. విన్నావు కదా భూపాల. మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలం వల్ల తనకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుటియే కాక బొందితో శ్రీమన్నారాయణ వెంట వైకుంఠానికి వెళ్ళాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతం చెబుతాను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు చెప్పసాగారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి
జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా ఉన్నప్పటికీ తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు అన్న విచారంతో అతడు లోలోన కుమిలిపోతూ ఒకనాడు కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునికి ప్రత్యక్షమేమో వారణాసిని చూసినంత మాత్రమున సకల పాపము హరించుటేగాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభీష్టములను తీర్చుకున్నారు. నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళదను అని మనస్సును నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరి వెళ్ళను. మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమి కీటకముల ప్రమాదం నుండి అతి కష్టం మీద తప్పించుకుని కుటుంబ సహితముగా కాశీక్షేత్రం వెళ్ళాడు. కాశీపట్టణము ఆనుకుని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమున ప్రవేశించగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందం కలిగి తన జన్మ తరించనని తాను కైలాసమందున్నట్టు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. ఈ విధంగా కుటుంబ సమేతంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధరించి ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగముని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించి 1 సంవత్సరము విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపవలనని నిశ్చయించుకున్నాడు. ఒక దినమున మృకండుని 3 తల్లు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుండగా వెంటనే తలివి తప్పి ప్రాణములు విడిచిపెట్టారు. మృకండు చాలా కాలం దుఃఖించను. విధిని ఎవరు తప్పించలేరు కదా. అయినా ఈశ్వరుని జాలిస్తూ చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దాన సంస్కారములు చేసి తన మాతృగుణమును తీర్చుకున్నాడు. మృకండునకు సంతానం కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చిన వాడు కదా సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గురించి తపస్సు చేశాడు. అనేక దాన ధర్మములు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతి చేశారు. పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తికి ఎంతయో సంతోషించినాను. మీరు చేయ తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంకం భక్తికి మెచ్చి మీ కోరికలు తీర్చగా వచ్చినాను. మీ అభీష్టములు ఎరింగింపుడు అని పలికెను. మృకండు నమస్కరించి పార్వతీ పరమేశ్వరులను, మహాదేవ, తల్లి, అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సలక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతియగు పత్ని లభించినది. నేను మిమ్ము జానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. ఎంతకాలమైనను మాకు సంతానం కలుగునందున విచారపడుతున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. మాకు పుత్ర సంతానం ప్రసాదించ వేడుకొంచున్నాను అని ప్రార్థించినాడు. మృకండుని దీనాపములను ఆలకించి త్రినేత్రుడు, మునిసత్తమ, మీ మనోభీష్టం నెరవేరగలదు. కానీ ఒక్క నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో ఉండే పుత్రిక కావాలేనా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావాలేనా అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యం కలిగి పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది. కొంతసేపు ఆగి, హే శశిధర, నన్ను పరీక్షింప ఎంచితివా? నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేను నేటి వరకు మీ ధ్యానమునే చేస్తూ సేవించుచున్న నాకు ఏమి చెప్పవలేనో తోచుకున్నది. అయినను కలకాలము వైధవ్యంతో కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని అడిగాను. అటుల్ని అగుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యాడు. పరమేశ్వర అనుగ్రహం చేత వారికి ఒక పుత్రుడు శుభముహూర్తంలో కలిగాడు. మృకండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుని చూడవచ్చారు. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడిని నామకరణం చేసి వెళ్ళాడు. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యులను భాగవతోత్తముడును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయ్యి సుపుత్రుని పొందారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది మాఘపురాణం 10వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.